అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఈయన తన యొక్క వ్యక్తిగత స్వప్రయోజనాల గురించి మాట్లాడడం లేదు. ఈయన తన సొంత బోధను కూడా మాట్లాడడం లేదు. సరే మాట్లాడుతున్నాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈయన మాట్లాడుతున్నాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మాట్లాడే విధానంలోనూ కొంచెం చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది. వీడికి ఎవరైనా సరే నలుగురిలో మాట్లాడే విధానం తెలకపోతే వారిని వెర్రివాడుగో లేకపోతే తింగరవాడుగో లెక్క వేస్తారు. ఆ మాటకి అనుగుణంగా చెప్పే గుణం ఉంటే మనం మాట్లాడాలి. మాటకు సందర్భం ఉంటే మాట్లాడాలి. మాట ఎదుటివారు వింటే మాట్లాడాలి. ఇదేవీ పట్టించుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడితే మనం మాటను స్వీకరించగలమా? మాట పట్ల మొగ్గు చూపగలమా? మాటని మనం అన్వయించుకోగలమా? అంటే అన్వయించుకోలే. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరంటే పౌలు గారు. ఇతని యొక్క వృత్తి ఏమిటి, ఇతను ఎలాంటి వాడు అని అవగాహన చేసుకున్నట్లయితే 9వ అధ్యాయంలో ఇతను ఎలాంటి వాడో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈయన ఎలాంటి వాడు? ఈయన పేరు పౌలు కాదు. ఇతని అసలైన పేరేమిటి? సౌలు. ఇతని పేరేంటండి? సౌలు అని మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. ఈయన సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా ఎందుకు మలచబడ్డాడు, పౌలుగా ఎందుకు పిలబడ్డాడంటే గల కారణం ఉన్నది. ఏ కారణం చేత నేను ఈ మాటని మీకు చెప్తున్నానంటే 9వ అధ్యాయంలో మనకి ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏమిటి ఆ మాట? 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజము వారికి పత్రికలిమ్మని అడిగాను. ఈయన ఎలాంటి వాడంటే, ఎవరైనా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే గనక, ఎవరైనా యేసుక్రీస్తు వారి పట్ల నమ్మకం ఇస్తే గనక ఈయన ఏం చేసేవాడు? హత్య చేయడానికి ఏం చేసేవాడు? ఆజ్ఞ తీసుకున్నాడంట. పత్రికలు అంటే ఏంటంటే ఆజ్ఞ తీసుకోవడం. ఆజ్ఞ ఎవరిచ్చేది? హేరోదు ఇచ్చేది కాదు. ఆజ్ఞ అనేది హేరోదు ఇచ్చేది కాదు. అది రోమా ప్రభుత్వం. ఒకరిని హత్య చేయాలంటే, ఒకరిని చంపాలంటే అది యూదులకు అధికారం అనేది లేదు. ఆ అధికారం ఎవరికి ఉన్నది? రోమా ప్రభుత్వానికి. యేసుక్రీస్తు వారిని చంపడానికి ఎవరి దగ్గరికి వెళ్ళారు? పిలాతు దగ్గరికి తీసుకెళ్ళాడు. పిలాతు ఎవరు? రోమాలో ఒక అధ్యక్షుడు. పిలాతు ఒక్కడికే యేసుక్రీస్తు వారిని చంపడానికి అధికారం ఉన్నదని చూసారా? ఇక్కడ కూడా అధికారం ఎవరి ద్వారా తీసుకున్నాడు? రోమా ప్రభుత్వం ద్వారా ఈ అధికారాన్ని తీసుకుని ఏం చేస్తున్నాడు? ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తున్నారో, క్రీస్తుని విశ్వసిస్తున్నారో, క్రీస్తుని వెంబడిస్తున్నారో వారిని హత్య చేయడానికి ఈ పౌలుగా పిలువబడుతున్న సౌలు గారు పత్రికలు తీసుకున్నారంట. మరి మన దేవుడు ఏం చేస్తున్నాడు? మౌనం ఉండే దేవుడు కాదు కదా. నీకు నాకు కళ్ళు పెట్టిన దేవుడు, నీకు నాకు చేతులు ఇచ్చిన దేవుడు, నీకు నాకు కాళ్ళు ఇచ్చిన దేవుడు, ఆయన మౌనం ఉండేవాడు అసలే కాదు. నీ యొక్క పరిస్థితులు మౌనంగా ఉండవచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న బంధువులు నీకు మౌనంగా ఉండవచ్చు, నీ బంధువులు నీకు మౌనంగా ఉండవచ్చు, ఎవరైనా సరే నీకు మౌనంగా ఉండవచ్చు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నీ పట్ల మౌనంగా ఉండవాడే కానే కాదు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను నమ్ముతున్న దేవుడు నీ పక్షముగా, నా పక్షముగా మౌనం ఉండే దేవుడు కాదు. నీ శ్రమలను బట్టి, నీ కష్టాలను బట్టి, నీ ఇబ్బందులను బట్టి, నీ యొక్క ఏవైనా పరిస్థితులను బట్టి, వ్యాధిని బట్టి, దయ్యాన్ని బట్టి, సాతాను యొక్క బంధకాలను బట్టి, అట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రజల పట్ల దేవుడు ఏం చేస్తాడు? మౌనం ఉండే దేవుడు అసలే కాదు. చూసారండి? మౌనంగా ఉండే దేవుడు కానే కాదు. అలాంటి దేవుడు కాబట్టి ఏం చేస్తున్నాడు? ముందుగా పౌలు గారిని దర్శిస్తున్నాడు. ఆ మాట ఎక్కడ కనబడుతుంది? అదే 9వ అధ్యాయంలో కనబడుతుంది మనకి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 3 నుంచి ఈ విధంగా
అతడు ప్రయాణము చేయుచు దమస్క దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము పలుకుట వినేను. చూసారా, ఇదే అనుభూతి పాత నిబంధనలు ఎవరికైనా దొరికిందండి? దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క స్వరం అనేది పాత నిబంధనలో ఏ భక్తుడి దగ్గరికైనా వచ్చిందా? వచ్చిందంటే వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? ఒక డ్యూటీలోనూ ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వచ్చింది. బాగా పని చేస్తున్నాడు, పని చేసే సందర్భంలో ఒక వ్యక్తి దగ్గరికి వచ్చింది. అబ్రహాము, నీవు నీ దేశం నుండి, నీ బంధువుల ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెంటనే వచ్చాను. ఆ మాట పట్ల విశ్వసించాడా లేదా? ఇక్కడ దేవుడికి, ఇక్కడ కూడా పౌలు గారి దగ్గరికి ఏమొచ్చింది? దేవుని యొక్క మాట అనేది వచ్చింది. ఆ మాటను బట్టి ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు. నీవు నన్ను హింసిస్తున్న ప్రభు ఏ ప్రభువు తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా ఉన్న తండ్రి. ఆయన యెహోవాను నేనే. నన్ను ఎలా హింసిస్తున్నావు నువ్వు? దేవుడేంటో అర్థమైంది కాబట్టి, ప్రభా నన్ను క్షమించని అక్కడతో మారు మనసు పొంది దేవునికి తన జీవితాన్ని అప్పగించాడు. చూసారా, దేవుని యొక్క మాట నీ హృదయంలోనికి నిజంగా వస్తే గనక విశ్వాసుల యొక్క వ్యవస్థ ఈ విధంగా మలచబడుతుంది. విశ్వాసుల యొక్క వ్యవస్థ ఈ విధంగా కలుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా చెప్పుకోవడం క్రైస్తవులు కాదు. పాటలు పాడడం వల్ల నువ్వు క్రైస్తవురాలు అవ్వు. వాక్యం చదవడం వల్ల నువ్వు క్రైస్తవురాలు అవ్వు. ఉపవాసం ఉండడం వలన నువ్వు క్రైస్తవురాలు అసలే అవ్వ, చచ్చిన అవ్వవు. అసలే హృదయం తెరవడం వల్లనే నీవు నేను దేవునికి కుమారులు కుమార్తెలుగా అవుతావు. నువ్వు గుడి పని చేయడం వలన అసలు అవ్వవు. ఇంకా హృదయం తెరుకోకుండా ఏం చేసినా ఎందుకేంటి? ఇంకా నా హృదయం తెరవకుండా దేవునికి ఎన్ని చేసినా ఏమి ఉపయోగం? ఆలోచన చేస్తున్నాం మనము. విశ్వాసులు అంటే ఇలా నిలబడాలి. ఒక పౌలు వలె నిలబడాలి, ఒక అబ్రహం వలె నిలబడాలి. మన విశ్వాసాన్ని అంతకంతకు ఒక మెట్టు పై మెట్టు కింద ఎంచుకోవాలి. మరి ఈనాడు క్రైస్తవ వ్యవస్థ ఏ విధంగా ధ్వంసమైపోయింది? ఆ వాక్య భాగంలో ఎవరు మాట్లాడుతున్నారో మనకు అర్థమైంది. ఆ వ్యక్తి ఎలాంటి వాడో కూడా నేను ఆ వాక్యాలనే చూపించాను. అతను ఎలాంటి వాడో, తన యొక్క గుణ లక్షణాలు ఏంటో అని మీకు అర్థం అవ్వడానికే పౌలు గురించి ఎన్నో వర్తమానాలు విన్నారు. అంటే ఈ వర్తమానం మీకు అర్థం అవ్వడానికి నేను ఆ యొక్క మాటలని మీకు చెప్తున్నాను. సరే, మన యొక్క లేఖన భాగానికి వద్దాం. ఆ మాట చెప్పడానికి గల కారణము ఏమిటంటే, ఇలాగా చెప్పుకుంటూ ఆయన ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నాడు. 16 నుంచి 20 వచనాల్లో ఏమి దాగి ఉన్నది? 17 వచనం చదువుకుందాం. ఇశ్రాయేలులారా, దేవునికి భయపడి వారులారా వినుడి. ఇశ్రాయేలు నీ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని మనము ఐగుప్తు దేశమునందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తమ భుజం బలము చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చి. చూచారా, పౌలు గారు బోధ చేస్తున్న సందర్భంలో ఆయన మారు మనసు పొందుకున్న దాని తర్వాత ఆయన 3 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి ద్వారా అరేబియా సముద్రంలో వ్యక్తిగతంగా దేవునితోనూ ఏం చేయబడ్డాడు? బోధను అభ్యసించాడు వ్యక్తిగతంగా. అది ఎబోజీల గ్రంథంలో కనబడుతుంది. నేను ఆ అరేబియా సముద్రం దగ్గర దేవుని చేతనే బోధింపబడ్డాను, దేవుని చేతనే శిక్షణ అభ్యసించాను. ఇటువంటి వ్యక్తి వచ్చి ముందుగా నేను ఇది చేశాను, ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేయగలని స్వస్థతపరిచానని చెప్పడం లేదు. ప్రజలతో మాట్లాడాలంటే, ప్రజలతో సంభాషణ జరగాలంటే వారి యొక్క ఆలోచన గుర్తెరిగాడు పౌలు గారు.
ఏమని ప్రారంభించబడ్డారు? వారు నిజంగా ఇజ్రాయేలు ప్రజలు కాబట్టి, వారు నిజంగా దేవునికి భయపడేవారు కాబట్టి ఈ మాటలను చెప్పుకుంటూ మాట్లాడుతున్నాడు. చూసారా? దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రజలకు దైవికమైన ఆలోచన కలిగి నడుస్తారనే దానికి నిదర్శనం ఇది. ఆలోచన చేస్తున్నారండి. దేవుని యొక్క ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలో, ఏ నాడి ప్రకారంగా వారికి బోధించాలో, ఏ నాడి ప్రకారంగా వారి పట్ల వ్యవహరించాలో దైవిక మర్మం తెలుసుకుంటారు. ముందుగా దేవుడు మన హృదయంలో ఉన్నాడో లేదా అనేది పెద్ద ప్రశ్న. ఈయన ఇలా మాట్లాడుతూ మనము నా సహోదరులారా, ఈ సహోదరులారా అనే భావం ఎలాగా ఆయన ప్రోక్టేట్ చేశాడు. ఇజ్రాయేలు ప్రజలు సమరయుని సహోదరులు అంటారు. కనుగొనండి ఒకసారి. సహోదరులు అనరు. వారి దేశం నుంచి వెళ్ళడానికే వాళ్ళకి ఇష్టం లేదు. యోధా అనే ప్రదేశం నుండి ఇజ్రాయేలు వారి దేశానికి వెళ్ళాలంటే వారికి హక్కు అధికారం అనేది లేదు. ఒక అంటరానితనంగా భావిస్తారు. ఇజ్రాయేల్ ప్రజల్ని నీ పొరుగువాడు అని పిలవడానికి కూడా వారికి ఇష్టం అనేది ఉండదు. ఇజ్రాయేలు అంత విధంగా స్వనీతితో కూడిన ప్రజలు కాబట్టి. కానీ ఇక్కడ పౌలు గారు ఏమని బోధిస్తున్నాడు? సహోదరులారా. ఎప్పుడు సహోదరులుగా మలచబడ్డారు? ఎప్పుడు సహోదరులుగా మలచబడ్డారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కోసం రక్తము చిందించి ఆయన రక్తములో మనందరినీ ఏం చేశాడు? సహోదర భావాన్ని కలిపాడు. అనగా యేసుక్రీస్తు వారికి మనమందరం ఎలాంటి వారము? కుమారులము, కుమార్తెలము. కాబట్టి సంఘము యొక్క ఆలోచనలో, సంఘం యొక్క సహవాసంలో మనమందరం ఎవరము? సహోదరులము, సహోదరులి భావము కలిగిన వారము. అందుకనే ఆయన ముందుగా సహోదరులారా అని మాట్లాడి, ఇజ్రాయేలు వారులారా అని మాట్లాడి, ఇజ్రాయేల్ చరిత్ర భాగాన్ని ఆయన బయటపడుతూ 400 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం ఈ యొక్క వ్యవస్థ యందు మనం బ్రతికి ఉన్న ఆ దేవుని కొలుస్తున్నాం. 20 వచనంలో కనబడుతుంది ఈ మాట. ఇంచుమించు 450 సంవత్సరములు అటు తర్వాత దేవుడు మనల్ని ఏర్పరచుకోవడమే కాకుండా, ఏర్పరచుకున్న దాని తర్వాత మనకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పరిచిన దాని తర్వాత మనము వేరే స్థానములోను, వేరే ప్రదేశంలోను బానిసత్వపు వ్యవస్థ మధ్య బ్రతుకుతున్న సందర్భంలో దేవుడు తన ఉచితమైన కృప వలన మనకి విడుదల అనేది ఏర్పరిచాడు. విడుదల అనేది ఏర్పరచబడిన దాని తర్వాత మన పితరులు ఏ విధముగా తమ యొక్క బానిస కట్ల నుండి వైదొలిగి వచ్చారో మనం ఆలోచన ఎరిగిన వారమే కాకుండా వారి జీవితంలో కలిగిన వ్యవస్థ ఇంకొకటి కలిగి ఉన్నది. ఏమిటది? చదవండమ్మా. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి చూసారా? ప్రవక్త సమూయేలు వరకు ఇజ్రాయేలు ప్రజల్ని వదిలివేయకుండా ఒక కట్టడి బద్దులతోటి దేవుడు ఏం చేశాడు? న్యాయాధిపతిని మన ప్రజలకు అప్పగించాడు. న్యాయాధిపతులు అయిన దాని తర్వాత వారి కాలంలో ఎవరు వచ్చారు? 21వ వచనం. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు చూసారా? న్యాయాధిపతుల కాలం అయిన దాని తర్వాత మన ఇజ్రాయేలు ప్రజలని పరిపాలించింది ఎవరంటే రాజులు పరిపాలించారు. రాజులు పరిపాలించి వారు ఈ విధంగా దేవుడు ఏర్పరిచారు. ఈ రాజుల పరిపాలనలో ప్రథమ పీఠమ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక దావీదు ఉన్నాడని ఆ దావీదు గారి గురించి కింద చెబుతూ, ఆ దావీదు గారిని ఎన్నుకున్న దాని తర్వాత లోకము తన యొక్క రూపమాలిక మార్చేసుకున్నది. లోకము తన యొక్క ఇష్టానుసారంగా బ్రతుకున్నది. లోకము తన స్వనీతితో బ్రతుకుతున్నది. ఈ వ్యవస్థ పట్ల బ్రతుకుతున్న మానవాళికి పాప క్షమాపణ అనేది ఒక అవసరము, ఒక హక్కు, ఒక నిర్ణయం. అది ఎవరి ద్వారా కలుగుతున్నదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కలుగుతున్నదని 26వ వచనం ద్వారా కనబడుతుంది. అక్కింది 26వ వచనం నుంచి చదువుకుందాం మనం.
సహోదరులారా, ఆ, దేవునికి భయపడులారా, ఆ, ఆ, యెరూషలేములో కాపురముండు వారును, 28వ వచనమమ్మ. ఆయన యందు మరణముకు తగిన హేతువేదు కనబడలేదు, ఆయన చంపవలనని ఆ, ఆ, నెరవేర్చిన తర్వాత చాలండి. ఇక్కడ ఆయన ఇజ్రాయేల్ చరిత్రని జ్ఞాపకం చేసి, ఒక సమయాన్ని, ప్రవక్తని, న్యాయాధిపతులని జ్ఞాపకం చేసి, రాజులని జ్ఞాపకం చేసి, మనం ఇన్ని పరిపాలనల దగ్గర, ఎంతమంది వారి దగ్గర పరిపాలనించుకుంటూ వచ్చారు, ఏది కూడా శాశ్వతం అవ్వలేదు. ఎవరి ద్వారాను కూడా పాపక్షమాపణ అనేది, మనకి అనుగ్రహం అనేది కలగడం లేదు. కేవలం ఒక పరమాత్ముడి వలనే మనకు పాపక్షమాపణ అనేది కలుగుతున్నది. ఆయన ఎలాంటి వాడో తెలుసా? పాపరహితుడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? మహిమ ప్రభావం కలిగిన దేవుడు. అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. ఆ యొక్క మాటని మనము అనేక మంది ప్రజల మధ్య ప్రబలమగుచున్నది. దేవుని యొక్క కార్యాలు అద్భుత రీతిగా, ఆయన యొక్క వాగ్దానము మాటలను, ఆయన యొక్క మాట ప్రభావం అనేది శక్తిని అంతకంతకు పెంపొందించుకునే విధముగా ప్రజలను స్వీకరిస్తున్నారు. దేవుని యొక్క మాట అనేది ఈ విధముగా పాపక్షమాపణ కొరకు ప్రబలమగుచున్నది. పాపక్షమాపణ అనేది న్యాయాధిపతుల వలన నివారణ అనేది అవ్వలేదు. మన యొక్క పూర్వీకుల విధానములోను, మన పూర్వీకులు వారి యొక్క చరిత్రలోనే ప్రత్యక్ష గుడారం అనేది ఏర్పరచుకున్నారు, అలవర్చుకున్నారు. దాని ద్వారా, ఆ ప్రత్యక్ష గుడారం ద్వారా పాప క్షమాపణ అనేది పూర్తిగా అంతం అవ్వలేదు. దాని తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, దాని తర్వాత ప్రవక్తలు వచ్చారు, దాని తర్వాత రాజులు వచ్చారు. ఎవరి వలన కూడా పాప క్షమాపణ వలన నివారణ అనేది కలగలేదు. అసలైన టాబ్లెట్ ఈయనొక్కడే. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అసలైన పాప క్షమాపణ నివారణ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరి వలనే ఉన్నది అని ఇంత రుడిగా చెప్తున్నాడు. దేవునిలో ఏం చూశాడు పౌలు గారు? దేవునిలో ఏం కనుగొన్నాడు పౌలు గారు? దేవునిలో ఏమి వెతికాడు పౌలు గారు? వెతికిన దాని తర్వాత మాట్లాడుతున్నాడు. ఈయన సర్వసాధారణమైన వ్యక్తి కాదండి, రోమ పౌరుషత్వం కలిగిన వ్యక్తి. అతను సకల విద్యలోనూ ప్రాణీత్య కలిగిన గమానేలి దగ్గర అభ్యాసం చేసినవాడు. ఆ కాలంలో జ్ఞానులకే నేర్పరితనం కలిగిన అంత ప్రముఖుడు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడంటే ఒకసారి ఆలోచన చేద్దామా? పాప క్షమాపణ అనేది నిజంగా యేసుక్రీస్తు వారి దగ్గరనే ఉన్నది. మరి దాన్ని గ్రహించగలుగుతున్నామా? దాని అంతరాత్మ భావము అర్థం చేసుకోగలుగుతున్నామా? ఈనాడు క్రైస్తవుల వ్యవస్థ కుక్కతోక వంకరలాగానే ఉన్నది. ఎవరు పిచ్చోడంట ఆ కుక్క తోకని సమానం చేయడానికి ఒక పైపు గొట్టాన్ని ఆ తోకకి పెట్టాడంట. ఒక 3 రోజులు అయిపోయినది, 4 రోజులు అయిపోయినది, ఈసారి స్ట్రైట్గా వచ్చేసి ఉంటుందేమో, దాని యొక్క వంకర తనమంతా పోద్దామని తీసాడంట. మళ్ళీ ఎలాగైపోయింది అది? మళ్ళీ రౌండ్గా వచ్చేసింది. ఆ విధంగా అయిపోయింది పరిస్థితి క్రైస్తవ వ్యవస్థ అనేది. మనము నమ్ముకుంటున్న దేవుడు పరిశుద్ధమైన దేవుడు అని మనం తలంపుల్లో తలంచుకున్నాం, తలపోసుకున్నాం. ఆయన యథార్థుడు అని తలపోసుకున్నాం. ఎంతో దైవ జనులు మనకి అందజేస్తున్నారు. నీవు తలపోసుకున్న మాట ఏ విధంగా నడవబడుతున్నది నీ జీవితం? మాటల ద్వారా ఇన్ని స్వీకరించావా? మాటలకు పరిమితమయ్యే భక్తి ద్వారా ఇన్ని వెతుకుతున్నావా? కొన్ని సంవత్సరాల్లో చనిపోతాం. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 5 సంవత్సరాలు తెలీదు, ఎవరికి తెలీదు. మరి నీ పాపం నుండి విడుదల పొందాలంటే
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరి వల్లనే సాధ్యం అది. దేవుడు మనకి ఈ మధ్యాహ్నకాల మందు దేవుడు మనకు నేర్పిస్తున్న మాట, ప్రబలమోగుచున్నది దేవుని యొక్క మాట. వారు విశ్వసించారండి. పౌలు గారు చెప్తున్న సందర్భంలో ఆ పౌలు గారి మాటలకి వారు విశ్వసించారు, నమ్మారు. పౌలు గారి ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు రుచి చూచారు. మరి నీ జీవితంలో రుచి చూడలేకపోతున్నావు. విత్తబడుతున్న వాక్యం లోపల నా లోపమా, లేకపోతే వినలేని లోపం నీ లోపమా? పాప క్షమాపణ అనేది సర్వసాధారణమైనది. అది దేని వలన రేటు కట్టలేము. నీ బంగారం వలన రేటు కట్టలేము పాప క్షమాపణ నిమిత్తము. నీ ధనం వలన రేటు కట్టలేము పాప క్షమాపణ నిమిత్తము. ఏ గోదాట్లో ములగడం వలన కూడా కట్టలేం పాప క్షమాపణ అనే నివారణ. ఏ వ్యక్తిలోనూ కూడా చూడలేం, దేనితో కూడా కొలవలేం పాప క్షమాపణ నివారణ అనేది. ఒకే ఒక దేవుని ద్వారా పాప క్షమాపణ అనేది నివారణ అనేది కలుగుతుంది. ఎవరి ద్వారా అండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. ఈ మాట నమ్మి వారు దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరికీ పాప క్షమాపణ కలిగించాడండి. నీవు నేను నమ్మిందే ఆయన ద్వారా పాప క్షమాపణ సంపాదించుకోవడానికి, ఆయన రాజ్యంలో స్వేచ్ఛగా బ్రతకడానికి. మరి విశ్వసించిన నీవు నడుము కట్టుకుని దేవుని పట్ల భారము కలిగి జీవిస్తున్నామా? ఆలోచన చేద్దాం. దేవుడు మనకి దైవికమైన తీర్పు మన మధ్యకు రాకముందే మన పాప క్షమాపణకి ఆయనే సరైన వాడని, ఆయన యందు విశ్వసించి ఆయన యొక్క మార్గంలో నడితే మన జీవితం ఎంతగానో ధైర్యకరంగా ఉంటుంది. ఈనాడు లోకంలో ఎన్నో ప్రసంగాలు ఉన్నాయండి. ఎంతోమంది గొప్ప సేవకులు ప్రసంగాలు చేస్తున్నారు. ఆ సంఘంలోకి వెళ్ళిన ప్రజలు మారుతున్నారా? ఎవరి స్వార్థం వాళ్ళదే. కనీసం కుటుంబంలో ఉన్న వాళ్ళనే చూడలేని పరిస్థితి. దేని పట్ల మనము అవగాహన కలిగి జీవిస్తున్నాము? దేని పట్ల మనము వెళుతున్నాం? పాప క్షమాపణ అనేది పౌలు గారు బోధిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఒక్కరి వల్లనే పాప క్షమాపణ అది కలుగుతుంది మనకి. మరి అది మనము ఏ విధంగా స్వీకరిస్తున్నాం? ఆయన బోధ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఏదైతే మర్చిపోయారో దాని అంతటి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇజ్రాయేల్ చరిత్ర నుంచి ప్రారంభించాడు. ఇజ్రాయేల్ పుట్టుక నుంచి ప్రారంభించబడి ఆ యేసుక్రీస్తు వారి యొక్క మరణం వరకు ఆయన బోధించుకుంటూ వచ్చారు. ఓ, ఎంత గొప్ప దేవుణ్ణా మేము నెట్టివేస్తున్నామని వారు వెంటనే మనసు మార్చుకుని దేవునికి విధేయత